భక్తి నీకు కష్టంగా అనిపిస్తుంది, ఏదో నీకు కావాలి తప్పదు కదా అన్నట్టుగా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు, భక్తి చేస్తావు. కానీ నువ్వు నేను కూడా చెయ్యాల్సినటువంటి విధానం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ కూడా ఒక గొప్ప తన కృపా ద్వారాన్ని తెరిచాడు. దేవుని కృప అనే ఒక గొప్ప క్షేమము మన బ్రతుక్కి ఆల్రెడీ ఇచ్చేశాడు ఆయన. చూడండి, నిన్ను ప్రార్థించమన్నది, నిన్ను దేవుని వైపు చూడమన్నది, తో భక్తి చేసుకుని ఆ భక్తితోనే నిన్ను ప్రేమిస్తానని చెప్పలేదు ఆయన. చూడండి, నువ్వు ఎంతో భక్తి చేసుకుంటేనే, లేదంటే నువ్వు నన్ను రోజు ప్రార్థిస్తేనే, ఈరోజు ఇలా నన్ను సంతోషపరిస్తేనే నిన్ను ప్రేమిస్తానని చెప్పలేదు. మనమెవరము కూడా దేవుని బిడ్డలారా భక్తి చేయకముందు, మనమెవరము పుట్టకముందు, యేసయ్య మనం పాపులుగా ఉండగానే 2000 సంవత్సరాల క్రితమే మనందరి నిమిత్తము, మనందరి నెమ్మది నిమిత్తము, మనందరి క్షేమము నిమిత్తము ఆయన ప్రాణం పెట్టాడు. ఇది దేవుని బిడ్డలారా గమనించండి. మనము అర్థం చేసుకోలేక, నేను ఈ భక్తితో, ఈ ప్రార్థనతో దేవుణ్ణి నా వైపు తిప్పుకోవాలని, ఆయన ప్రేమ నా వైపు రావాలని నువ్వేదో సొంత ప్రయత్నం చేస్తున్నట్టు, ఆయన ప్రేమ నువ్వేదో సంపాదించుకుంటున్నట్టు బలవంతంగా నువ్వు చేస్తున్నావు. కాబట్టి నీ భక్తి నీకు బరువు అయిపోయింది దేవుని బిడ్డలారా. కానీ ఆల్రెడీ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆల్రెడీ ఆయన నా కోసం ప్రాణం పెట్టేశాడు అని నీకు తెలిసినప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు ఆటోమేటిక్గా బలవంతంగా నువ్వేం ప్రేమించవలసిన అవసరం లేదు, బలవంతంగా ప్రార్థించవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు ఉంటారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు పిల్లల్ని కని పెంచుతూ ఉన్నప్పుడు ఇతనికి జ్ఞానం తెలియకముందే వాళ్ళ తల్లిదండ్రులు ఇతని పైన ఎంతో ప్రేమను కలిగి ఉన్నారు. కనీసం ఏమైతాడో రేపొద్దున ఈ వ్యక్తి ప్రయోజకుడు అవుతాడో లేదో తెలియకుండానే తమ సర్వస్వాన్ని కూడా ధారపోసి ఒకరోజు సంవత్సరాలు అయిపోయి ఇంత పెద్దోడిని చేశారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇంత గొప్పగా ప్రేమ చూపించిన తర్వాత తప్పదరబో, మా అమ్మ నాన్న పెంచారు కాబట్టి ప్రేమించాలనుకున్నవాడు ఎవరన్నా ఉన్నారంటే ఇంకా వాడికన్నా బుద్ధిహీనుడు మరొకడు లేడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ప్రేమను వాళ్ళు అర్థం చేసుకుంటే దేవుని బిడ్డలారా బరువుగా ఉండదు వాళ్ళ అమ్మ ప్రేమ. వాళ్ళ అమ్మ అంటే బరువు ఉండదు వాళ్ళకి, వాళ్ళ నాన్న అంటే బరువుగా ఉండదు. దేవుని బిడ్డలారా ఎంతో, దేవుని బిడ్డలారా ఇష్టంతో ప్రేమిస్తారు.